ఒక కోతికి రైల్వేలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు, ఇంకా మనల్ని కేవలం ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? సో ఈ 2 ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఒక కోతికి రైల్వేలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఉద్యోగం అనేది కేవలం మనుషులు మాత్రమే చేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ ఒక కోతి అనేది రైల్వే సిగ్నల్లో ఉద్యోగం చేసింది అనే విషయం మీకు తెలుసా? ఇంకా అది కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు, ఏకంగా 9 ఇయర్స్ దాకా చేసింది. ఇంకా ఈ స్టోరీ అనేది 19th సెంచరీలో దక్షిణాఫ్రికాలో జరిగింది. అయితే జేమ్స్ వైడ్ అనే ఒక వ్యక్తి హ్యూటన్ హెడ్జ్ రైల్వే స్టేషన్ లో సిగ్నల్ మ్యాన్ గా పనిచేస్తుండేవాడు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో అతని 2 కాళ్ళు పోయాయి. సో దాంతో అతనికి ఆ జాబ్ చేయడం అనేది కష్టంగా మారింది. సో అదే టైంలో అతను ఒక కోతి ఎడ్ల బండి నడపడం చూశాడు. దాంతో ఆ తెలివైన కోతిని కొని దానికి జాక్ అని పేరు పెట్టాడు. ఇంకా జేమ్స్ ఆ కోతికి అన్ని పనులు చేయడం నేర్పించాడు. దాంతో కొన్ని రోజులకే ఆ జాక్ అనే కోతి జేమ్స్ కి రైల్వే ఉద్యోగంలో హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆ కోతి ఎంత తెలివైంది అంటే వచ్చేపోయే రైళ్ల హార్న్ సౌండ్ విని సిగ్నల్ మార్చి వాటిని సరైన మార్గంలో పోయేలా చేసేది. నెంబర్ 2, కేవలం ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి అంటే ఇప్పుడు నేను మగదోమలు కుట్టాలి అని అనట్లేదు. సో ప్రతి ఇంట్లో దోమలు అనేవి కామన్ గా ఉంటాయి. ఇంకా డే టైంలో ఎక్కడికి వెళ్తాయో తెలియదు కానీ సో నైట్ అవగానే మాత్రం బయటికి వచ్చేస్తాయి. నిద్రపోక ముందు శరీరం మీద వాళ్ళ రక్తం పీల్చడం, ఇంకా నిద్రపోదామని పడుకునే టైంలో చెవి దగ్గర పాటలు పాడడం ఒక రకంగా మనుషులకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాయి. అయితే మనల్ని కుట్టి రక్తం పీల్చేవన్నీ కూడా ఈ ఆడదోమలే. ఎందుకంటే ఆడదోమలు అనేవి గుడ్లు పెట్టడానికి ప్రోటీన్ అవసరం, అందుకే అవి మనుషుల రక్తాన్ని తాగుతాయి. అయితే ఒక ఆడదోమ అనేది ఒకసారి పీల్చే రక్తంతో దాదాపు 200 నుంచి 300 గుడ్ల దాకా పెడుతుంది. సో అందుకే దోమల సంఖ్య అనేది అంత తొందరగా పెరుగుతుంది. అయితే మగదోమలు మాత్రం ఇలా మనుషుల రక్తం కాకుండా చెట్ల పువ్వుల్లోని రసాన్ని తాగి జీవిస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.